వీటికి సంబంధించి ఉత్పత్తుల తయారీ చేయడంలో ఎక్కడ ప్రోత్సాహం తగ్గుతుంది, వాటికి సంబంధించిన అంశాలు కొంచెం వచ్చినండి. సమాజం దృష్టి అంటానండి నేను ప్రధానంగా ఈరోజు 25,000 రూపాయలు ఇచ్చి ఆవుల దగ్గర పని చేయమని మనము భార్యాభర్తలని అడుగుతుంటే ఇది పేడ పని, ఇది ఆవుల పని, ఇది పాలేరు పనిగా భావిస్తున్నారు. అదే భార్యాభర్తలు 15,000 రూపాయలకి హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్ లో శానిటరీ వర్క్ చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఇది సమాజంలో ఈ దృష్టికోణం మారాలి. ఆవుల పాలన, ఆవుల గో ఉత్పత్తులను వృత్తిగా ఎంచుకోవటం అనేది సమాజంలో ఒక పెను మార్పుగా వస్తే గాని, మళ్ళీ వాటి మంచి దృష్టితో చూడటం జరిగితే గాని ఇవి మళ్ళీ ఇలాంటి వృత్తిని, ఇలాంటి గోపాలనని ఎంచుకోవడానికి యువత ముందుకు రావడానికి సాధ్యపడదు. ఈ గోపాలన చేస్తున్న వాళ్ళు వాటి ఔషధాలను స్వీకరించి అనుభవాలను పొందుతున్న వాళ్ళు, వీళ్ళు నిరంతరము వాటి ఉపయోగాలు పొందటమే కాకుండా ఇందాక మన పద్మ గారు చెప్పినట్టు ఇది మనందరి బాధ్యత. మనందరము కంటిన్యూస్ గా ఈ అవగాహన సదస్సులు కానివ్వండి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేకమైన ఎక్కడ కుదిరితే అక్కడ కూర్చోపెట్టి మనము సుధాకర్